Namaste, welcome to Vijay Kranti Voice of Telangana. This is Mani. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకున్నారు. మరి అక్కడ పార్టీ అధిష్టానంతో ఏం చర్చలు జరిగాయి? రాష్ట్రంలో ఇటు ప్రభుత్వం అటు పార్టీ పనితీరుపై హైకమాండ్ సంతృప్తి వ్యక్తం చేసిందా, లేక ఇక్కడి వ్యవహారాలపై గుర్రుగా ఉందా? ఏవైనా సలహాలు సూచనలు ఇచ్చారా అన్న అప్డేట్స్ ఓసారి చూద్దాం. సమన్వయంతో ముందుకెళ్లాలి. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయాలి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సన్నద్ధత, స్థానిక ఎన్నికలకు కార్యాచరణ, సర్ తర్వాతే నామినేటెడ్ పోస్టుల భర్తీ, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక వాయిదాకు కారణం, టీపీసీసీ సమావేశంలో కీలక చర్చ, తుంగతుర్తి పంచాయతీపై అధిష్టానం సీరియస్. సీఎం రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, పలువురు మంత్రులు ఢిల్లీ పర్యటనలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇటు పార్టీ బలోపేతంతో పాటు అటు ప్రభుత్వంతో సమన్వయం, రాబోయే ఎన్నికల వ్యూహాలపై అధిష్టానం ప్రధానంగా చర్చించింది. సర్ ప్రక్రియ, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక, వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం, నామినేటెడ్ పోస్టులతో పాటు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపైన చర్చ జరిగినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన బుధవారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో టీపీసీసీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, సిడబ్ల్యూసీ సభ్యులు మంత్రి దామోదర్ రాజనరసింహ, వంశీచంద్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణలో సర్ ప్రక్రియ, పార్టీ ప్రభుత్వం మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడంపై చర్చించారు. కాంగ్రెస్ అధిష్టానం ఏర్పాటు చేసిన కోఆర్డినేషన్ కమిటీ పనితీరు, ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాల అమలుపై సమీక్షించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పార్టీ కార్యక్రమాల సమన్వయం, ప్రజలకు చేరువ చేసే కార్యాచరణపై మాట్లాడారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, సంస్థాగత బలోపేతం, రాజకీయ పరిస్థితులపై కూడా ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. అయితే ఇటీవల ఉమ్మడి నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ లో నెలకొన్న అంతర్గత వర్గపోరుపై అధిష్టానం సీరియస్ అయినట్లు తెలిసింది. ఎమ్మెల్యే మందుల సామెల్ చేసిన కామెంట్స్ కు ప్రతిగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం, ఆ తర్వాత ఎమ్మెల్యే సామెలు చేసిన ప్రతి విమర్శలు పార్టీకి తీవ్ర నష్టం చేసే విధంగా ఉన్నాయని అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. మరి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.